హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి సంబంధించిన ఎఫ్సిఐ నుండి వచ్చేసి మనకి అంటే ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నుండి వచ్చేసి ఒక ట్రైనింగ్ విత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేసే విధంగా, తర్వాత జాబ్ ప్రొవైడ్ చేసే విధంగా ఇంటర్న్షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో దానికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 8వ తారీఖు నాడు రిలీజ్ చేశారనమాట. సో ఇంటర్న్షిప్ స్టార్టింగ్ ఇన్ దిస్ మంత్ ఏప్రిల్ 2024 నుండి ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చేసి ఇంటర్న్షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. సో లింక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో ఇదే వెబ్సైట్లో మనకు వచ్చేసి మీరు డౌన్ స్క్రోల్ చేసుకుంటూ పోతుంటే కనుక కింద నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అయితే మన ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మన యొక్క సర్క్యులర్ అనమాట. అంటే ఈ యొక్క జాబ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కింద అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ 2 స్టెప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. సో మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసుకుంటూ పోతే ఈ విధంగా మనకు ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన సర్క్యులర్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడవచ్చు, ఇంటర్న్షిప్ స్టార్టింగ్ ఇన్ దిస్ మంత్ ఆఫ్ ఏప్రిల్ నుండి ఈ యొక్క ఇంటర్న్షిప్ స్టార్ట్ చేస్తున్నారు ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు. సో దీనికి ఎలిజిబిలిటీ ఏముండాలంటే స్టూడెంట్స్ ఓన్లీ పర్సూయింగ్ ఏ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, హయ్యర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. రికగ్నైజ్డ్ ఇండియా సంబంధించిన ఎనీ యూనివర్సిటీ ఉండి పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లైక్ డిగ్రీ, బీటెక్, బీఈ వాళ్ళు ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి చేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి మీకు కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, ఫుడ్ న్యూట్రిషన్ ఇలా కొన్ని ఫుడ్ రిలేవెంటెడ్ ఏవైతే బ్రాంచెస్ ఉంటాయో రెస్పెక్టివ్ బ్రాంచెస్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దానితో పాటు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ పాలసీ రెగ్యులేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ ఓన్లీ 3rd ఇయర్ అండ్ 4th ఇయర్ స్టూడెంట్స్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ రిలేవెంటెడ్ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో అయితే మీకు ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 6 month పాటు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. 6 month పాటు మనం ట్రైనింగ్లో అయితే జాయిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇంటర్న్షిప్లో మనకి వేరియస్ లొకేషన్స్లో అయితే వీళ్ళు ట్రైనింగ్స్ అనేది ఇస్తారనమాట. దాంట్లోకి వెళ్ళి మనం నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి వాళ్ళ యొక్క పర్టికులర్ వెబ్సైట్ నుండి మనము ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 14వ తారీఖు మార్చ్ 2024 వరకు అయితే మనము ఆన్లైన్ ద్వారా అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్కి 4th వీక్ ఆఫ్ మార్చి, 1st వీక్ ఆఫ్ ఏప్రిల్లో మీకు అనౌన్స్ అయితే చేస్తారు. ఎవరైతే అప్లై చేసుకున్న పర్సన్ షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి 8th ఏప్రిల్ 2024 నుండి అయితే ఈ యొక్క ట్రైనింగ్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. దీనికి గాను మీకు ట్రైనింగ్లో 10,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ ఇస్తారు. అలా మనకి 6 month పాటు ట్రైనింగ్లో స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క డీటెయిల్స్ అంతా చూసిన తర్వాత మనకి కింద మళ్ళీ బ్యాక్ వస్తే అప్లై ఆన్లైన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటర్న్షిప్ పోర్టల్ సెకండ్ ఆప్షన్ అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసేస్తే సరిపోతుందన్నమాట. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కూడా సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే కనుక మార్చి లాస్ట్ వీక్, ఏప్రిల్ 1st వీక్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మెయిల్స్ చేయడం జరుగుతుంది. 8th ఏప్రిల్ నుండి మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెంట్రల్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.